నేను గనక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని కనుక తొక్కేకపోతే నేను పవన్ కళ్యాణ్ కదా, నేను అసలు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తించేది ఎవరు అంటున్నారు. జెండాలు మార్చుకున్నంత మాత్రమే జనం మారిపోరు కదా. జనసేన 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 అని నేను జనం లేనటువంటి పార్టీకి సేనాని అతను. జగన్మోహన్ రెడ్డి గారితో అంటే పార్టీకి మాత్రం జనసేనకి సేనాని తప్ప జనానికి సేనాని కాదు. అటువంటి వాడిని తెచ్చుకున్నావు. తర్వాత ఇద్దరికి అర్థమైపోయింది, అయ్యా మన ఇద్దరి వల్ల కాదు, మనం పోయి మోకరెళ్దామని చెప్పి నేరుగా పోయి బీజేపీతో మోకరలేరు, ముగ్గురు అయ్యారు. 2014లో ఉన్నటువంటి వాళ్ళే కదా, కొత్త సంబంధం కొత్త కలయికేం కాదు కదా. మీరు 2014లో ముగ్గురు కలిశారు. 2019 అంటే 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు నోటుకుండా అది ఇంగ్లీష్ కాదు ఢిల్లీలో చెప్పినటువంటి దాంట్లో ఒకసారి చూశా పాపం ఆ మీడియా కూడా అనుమానం వచ్చింది. ప్రశ్నకి నువ్వు నన్ను అడుగుతున్నావా మోడీని అడుగుతున్నావు అని అడిగాడు. హూ ఆర్ యూ అన్నాడు చంద్రబాబు ఒకటే మాట. యు ఆర్ టాకింగ్ అబౌట్ మోడీ అంటే చేస్తాను. అటువంటి అనర్ఘణమైనటువంటి ఇంగ్లీష్లో మోడీని విమర్శించినటువంటి వాడికి మామూలు తెలుగులో కాకుండా నేను అనుకున్నాడు అమ్మ కూడా ఎక్కడ చదువుకుని వచ్చాడు కానీ బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చంద్రబాబు, వాయించి వదిలిపెట్టాడు ఢిల్లీ మీడియాని. ఆ విధంగా నువ్వు ఢిల్లీలో అనర్ఘణంగా ఆంగ్ల ఉపన్యాసం ఇస్తుంది, మోడీని రకరకాలుగా తిడుతుంది, మోడీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఈరోజు అదే వ్యక్తితో మళ్ళీ నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది మోసం చేశాడు, ఇది మోసం చేశాడు, ఏ నోటితో మాట్లాడావు, గోదరాలు అంతమంది చంపేశాడు, నరహంతకుడు మోడీ అని మాట్లాడేటువంటి నువ్వు ఈరోజు ఆయన చక్క నాకడానికి ఢిల్లీకి వెళ్ళి చేరుకుంటుంది. అక్కడ చేరి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, అమిత్ షా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, నడ్డా గారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, బీజేపీ వాళ్ళందరూ చేసుకుపోతేవి, పవన్ కళ్యాణ్ జోడిస్తేవి. సీట్లు తక్కువైనా ఎక్కువైనా సరే పవన్ కళ్యాణ్ నేను తగ్గించుకుంటాను, నాకేం పర్వాలేదని చెప్పి అతను మాట్లాడా. ఇదే పవన్ కళ్యాణ్ పాపం మొన్న చూశా, నేను గనక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని కనుక తొక్కేకపోతే నేను పవన్ కళ్యాణ్ కదా, నేను అసలు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తించేది ఎవరు అంటున్నారు. నువ్వు ఇంతమంది చెప్పావు కదా, లోకేష్ మా అమ్మల గురించి మాట్లాడాడు, నేను 2014లో మద్దతు ఇస్తే నా కోపం రాదా 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 నా మైక్ బయటకు సెగం పట్టిందాం అనుకున్నాను. ఎటపోయింది ఆ సెగం, ఏమైపోయింది ఆ సెగం? ఎందుకని నువ్వు ఆ రోజు మాట్లాడేటువంటి వాడు మరలా 5 సంవత్సరాలు తిరిగేటప్పుడు మళ్ళా పోయి వాళ్ళతో చేరావు. నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, లోకేష్ని చంద్రబాబుని చొక్కా పట్టుకుంటాడు, కాళ్ళను పట్టుకుంటాడు అనుకుంటే చొక్కా కాళ్ళు వదిలిపెట్టి కాళ్ళు పట్టుకుంటాడు. నువ్వు ఆ రోజు మాట్లాడినటువంటి విధానం చూస్తే ఏ విధంగా ఉండింది? ప్రజలందరికీ ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయే. ఏమన్నా నేరుగా ఇంటికి పోయి చొక్కా పట్టుకుంటాడేమో, కాళ్ళు పట్టుకొని లాగుతాడేమో ఒక్కొక్కరిని అనుకుంటే అవి వదిలిపెట్టి కాళ్ళు పట్టుకుంటే లాస్ట్కి వచ్చేటప్పటికి. కాబట్టి 2014లో మీరు ఒకటయ్యారు, 2019 వచ్చేటప్పటికి ముగ్గురు మీద విరసగపడ్డారు. మరలా 2024 వచ్చేటప్పటికి సిద్ధాంతాలు లేదు, ఏమి లేదు, గెలుపుకి ఏదో ఒక విధంగా మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఇవన్నీ మర్చిపోయి మనం అందరం ఒకటయ్యి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి సిద్ధాంతం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, ఏమీ లేదు, అందరూ కలిసి ఒకటే. మరలా ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోతామని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి నువ్వు జెండా సభ పెట్టావు, జెండా సభకి జనం రాలే. నువ్వు చంద్రబాబు నాయుడు జెండాలు మార్చుకుంటే జనం మారదు కదా. మీరిద్దరూ జెండాలు మార్చుకున్నారు, ఆయన జెండా నీకు ఇచ్చేది, నీ జెండా ఆయనకి ఇచ్చావు, బాగానే ఉంది. జెండాలు మార్చుకున్నంత మాత్రమే జనం మారిపోరు కదా. కాబట్టి జనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. జెండాలు మీరు మార్చుకుంటున్నారు, మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మీరు మార్చుకోలేకపోతున్నారు, జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. కాబట్టి జెండాల సభకు వెళ్ళడం, జనం రాకపోతే ఆ జనం రాలేదనేటువంటి చిరాకులో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడడం, ఇవన్నీ సరైనటువంటివి కాదు.